ఈ బ్రిడ్జ్ కండిషన్ చూడండి, చాలా డ్యామేజ్ అయిపోయింది అసలు. రే తమ్ముడు, తప్పు తప్పు. ఇప్పుడు ఏంటి మొత్తం గుర్రపు డెక్క, తూటు మొక్కలు. దూరం నుంచి చూద్దాం. లక్కవరం వేణుగోపాల థియేటర్. హ్యావతి వెరైటీగా ఉందిరా పేరు, అయినా పర్లేదు సైడ్ నుంచి లాగించేద్దాం. మా బుడంకాయ కెమెరా డీజే ఆస్మో పాకెట్ 3ని చూసి అందరికీ నమస్తే. వెల్కమ్ టు యూరప్ కథలు, కాదు కోనసీమ కథలు. సో ఈరోజు సరదాగా మనం మలికిపురం నుంచి లక్కవరం వెళ్తున్నాం అనమాట. సో లక్కవరం ఏంటంటే చాలా బ్యూటిఫుల్ విలేజ్. అంటే కోనసీమ ఈ రాజోల్ ఏరియాలో చాలా బ్యూటిఫుల్ విలేజెస్ ఉంటాయి. సరదాగా మేము ఇవాళ మలికిపురం నుంచి లక్కవరం డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. సరదాగా రికార్డ్ చేద్దాం అనిపించి ఇదిగోండి టక్కమని రోడ్డు మీద ఆగి అప్పటికప్పుడు చేస్తున్నాం వీడియో. ఇప్పుడు లారీ వెళ్ళింది, మొత్తం దుమ్ము లేపింది, అందుకే నేను అక్కడ ఆగిపోయాను అనమాట. సో ఇప్పుడు కెమెరా నేను రోజాకి హ్యాండ్ ఓవర్ చేస్తాను. నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు రోజా కెమెరాని హ్యాండిల్ చేస్తుంది. రోడ్డు మాత్రం బాగా పాడైపోయిందండి. ఇది మలికిపురం నుంచి లక్కవరం వెళ్ళే వే అనమాట. ఇది వెనకాల లెఫ్ట్ సైడ్ నుంచి ఇంకొక రోడ్డు పడింది. సో ఆ రోడ్డు పడడంతో దీన్ని పూర్తిగా ఇగ్నోర్ చేస్తారనమాట. కొత్త రోడ్డు ఎప్పుడు వేస్తారో ఏంటో కానీ అసలు చూడండి, ఎలాగైతే 2 వీలర్స్ ఏంటి 4 వీలర్స్ ఏంటి వెంటనే మెయింటెనెన్స్కి వచ్చేస్తాయి. ఇంత చూడండి మొత్తం పచ్చదనం అండి, క్రేజీ ఉంటుంది. ఎటు చూసినా మంచి వాతావరణం. రైట్ సైడ్ తిప్పి రోజా, ఈ రోడ్డుకి 2 వైపులా కూడా హౌసెస్, షాపులు. ఒకప్పుడు ఇది ఏం లేదు, అంతా బిల్డింగ్స్. ఇప్పుడు అంతా డెవలప్ అయిపోయింది. ఇక్కడతో ఏంటంటే మలికిపురం ఎండింగ్ అనమాట. మలికిపురం ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా, ఈ చుట్టుపక్కల ఊర్లన్నింటికి మెయిన్ సెంటర్ అనమాట. ఇక్కడతో మలికిపురం ఎండింగ్. ఇక్కడ నుంచి విశ్వేశ్వరాయపురం అనే ఊరు స్టార్ట్ అవుతుంది. ఇదంతా విశ్వేశ్వరాయపురం అనమాట. కొంచెం తెలుగు తెలియని వాళ్ళకి పలకడం కష్టంగా ఉంటుంది. కొంచెం విశ్వేశ్వరాయపురం. విశ్వేశ్వరుడు అంటే శివుడి పేరే. ఇవ్వండి ఇక్కడ ఏదో ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ వర్క్ జరుగుతుంది. చాలా కష్టపడతారులేండి. ఎప్పుడు మాకు పవర్ కట్స్కి అలవాటు పడిపోయాం. ఇంకా మీ ప్రాంతంలో పవర్ కట్ అవుతుంది అని ముందే అలర్ట్ ఇస్తున్నారు. దాన్ని బట్టి రే తమ్ముడు, తప్పు జాగ్రత్తగా వెళ్ళాలి. పిల్లోడు ఎగరేస్తున్నాడు సైకిల్ని. ప్రమాదం పడ్డాడంటే ఆడొచ్చి పక్కోడి మీద పడ్డాడంటే పక్కోడికి కూడా డ్యామేజ్ అవుతుంది. ఈ రోడ్లో మెయిన్గా బస్ సర్వీస్ తిరిగేది ఏంటంటే అమలాపురం నుంచి సకినేటిపల్లి. అమలాపురం నుంచి బయలుదేరి పాసర్లపూడి మీద నుంచి రాజోలు వచ్చి, రాజోలు నుంచి లక్కవరం, విశ్వేశ్వరాయపురం, మలికిపురం, టేక్సెట్టపాలెం మీదుగా సకినేటిపల్లి రేవుకి వెళ్తుంది అనమాట. బస్సు తిరిగే రూట్ ఇది. యాక్చువల్గా ఇంకో రూట్ ఉంది, ఆ రూట్లో బస్సు తిప్పట్లేదు. ఈ రూట్లోనే బస్సు తిప్పుతున్నారు. మన టాలీవుడ్లో సెన్సేషనల్ డైరెక్టర్ ఎవరో తెలుసు కదా మీ అందరికీ, సుకుమార్ గారు ఊరు కూడా ఈ పక్కనే. మనం ఎలా వచ్చాం కదా, లెఫ్ట్ సైడ్కి తిరిగి స్ట్రైట్గా వెళ్ళిపోయాం అనుకోండి, మట్టపర్రు అనే విలేజ్ వస్తుంది. ఆ విలేజే. ఈ సిరీస్లో కవర్ చేయడం కష్టమేమో, అటువైపు వెళ్ళాము, టైం లేదు. మీరు ఎవరైనా సరదాగా ఒక కోనసీమ ట్రిప్ వేస్తున్నప్పుడు ఆ స్ట్రెచ్ కూడా వెళ్ళొచ్చు. రాజోలు వయా మట్టపర్రు కూడా ట్రావెల్ చేయొచ్చు, అంతే. కెమెరా అటు తిప్పండి. రాజోలు 9 కిలోమీటర్స్ ఉంది. ఇంకా రాజోలు 9 కిలోమీటర్స్. ఆ కుడి పక్కన చూస్తే పిల్లకాలువ. మొత్తం ఆ పిల్లకాలువ నిండా గుర్రపు డెక్క నిండిపోయింది. ఒకప్పుడు పిల్లకాలువలు అంటే ఎంతో ప్యూర్గా ఉండేవి, కాలువ చక్కగా ప్రవహిస్తూ వెళ్ళేది. ఇప్పుడు ఏంటి మొత్తం గుర్రపు డెక్క, తూటు మొక్కలు, ప్లాస్టిక్ అన్నీ కలిసిపోయి కాలువ స్వరూపమే మారిపోయింది నిజంగా. ఏంటో అంటే డ్రోన్ షాట్లో చూసేంత బ్యూటిఫుల్గా ఉండదండి, అది మాత్రం చెప్పగలను. ఏదైనా కోనసీమనే కాదు, మొత్తం అన్ని చోట్ల పొల్యూషన్ పెరిగిపోయింది. ఏదో ఒక రూపంలో పొల్యూషన్. ఏం చేస్తాం. అదిగో బీవీసీ ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు అంటే వెళ్ళిపోతుంది. బీవీసీ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే బోనం వెంకటచలమయ్య ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. మా కోనసీమ ఏరియాలో ఎప్పటి నుంచో బాగా స్టాండర్డ్గా ఉన్న కాలేజు, బాగా ఫేమస్ అయిందనమాట. లక్కవరం ఆగయా. లక్కవరంలో పెద్ద సినిమా కాంప్లెక్స్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. క్రేజీ ఉంటుంది అసలు. అదేంటి విలేజ్లో అంత పెద్ద సినిమా థియేటర్ అనుకోవద్దు, చాలా బాగుంటుంది. షాక్ అయిపోతారు మీరు. వెళ్దాం పదండి. లక్కవరం సెంటర్కి వచ్చాం. కోనసీమలో ఆల్మోస్ట్ అన్ని సెంటర్లు ఇలాగే ఉంటాయి. ఇదిగోండి, ఓ పక్కన షాపులు, ఓ పక్కన కాలువ, సర్రమని ఎగిరే దుమ్ము. గవర్నమెంట్ స్కూల్ వదిలేరు. అయ్యో. AP5 DP7347. ఇప్పుడు మనం ఏంటంటే లక్కవరం నుంచి రాజోల్ రూట్లోకి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే ఇది లక్కవరంలో మోస్ట్ ఫేమస్, మోస్ట్ బిగ్గెస్ట్ సినిమా థియేటర్ మీకు చూపించడానికి వెళ్తున్నాను. ఏ సినిమా ఆడుతుందో చూద్దాం. మీరు 90s జనరేషన్లో సినిమా థియేటర్లకు వచ్చి చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇక్కడ. తమ్ముడు సినిమా ఆడుతుంది రోజా, నితిన్ది. వేణుగోపాల పిక్చర్ ప్యాలెస్ లక్కవరం. ఫస్ట్ షో ఎన్నింటికండి? 6:30. వెళ్దామండి సరదాగా.
రెండు స్క్రీన్లు ఉన్నాయి ఇందులోని, 2 స్క్రీన్లు. సూపర్ అసలు. అక్కడ దూరం నుంచి ఒకసారి చూపిస్తారండి మీకు. దూరం నుంచి చూద్దాం. లక్కవరం వేణుగోపాల థియేటర్. 90s కిడ్స్ చిన్నప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్లోనే సినిమా చూసేవాళ్ళు. అసలు మల్టీప్లెక్స్ అంటే ఏంటో తెలీదు. కానీ మా కోనసీమలో లక్కీ ఏంటంటే మేము ఇంకా సింగిల్ స్క్రీన్ థియేటర్లోనే చూస్తాం. మొన్న మలికిపురంలో మీకు 3 థియేటర్లు చూపించానా, ఇది లక్కవరం అనమాట. జస్ట్ ఇది కూడా ఎంత 10 నిమిషాల డ్రైవ్. క్రేజీ. ఈ థియేటర్ కూడా చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం ఇక్కడ సినిమా చూడడం. లోపల కూడా చాలా క్లీన్గా ఉంటుందండి థియేటర్. అలా చూడడానికి ఏదో ఎలా ఉందనుకోవద్దు, చాలా బాగుంటుంది. చాలామంది అంటూ ఉంటారండి, గోదావరి ప్రాంతంలో పుట్టాలంటే పెట్టి పుట్టాలని చెప్పి అంటూ ఉంటారు, గోదావరి ఏరియాలో బతకాలంటే. అది నిజమే. ఎందుకంటే ఇంత పచ్చదనం, చాలా నేచర్ చాలా బాగుంటుంది. నేచర్కి క్లోజ్గా ఉన్నామనే ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడైతే మనం లక్కవరం ఊరు లోపలికి వెళ్దాం. ఈ కాలువ దాటి చిన్న బ్రిడ్జ్ ఉంటుంది, ఊరు లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. చాలా క్యూట్ పల్లెటూరు ఇది కూడా. చిన్నప్పుడు చాలామంది గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు కూడా బాగా షైన్ అయ్యేవారు. ఇప్పుడు అసలు ఇన్కమ్ ఉన్నా లేకపోయినా అందరూ ప్రైవేట్ స్కూల్కి పంపడానికి ఇష్టపడుతున్నారు. అసలు అదేంటో ప్రతి చోట ఇదే డామినేషన్. ఫ్రీ చైతన్య పారాయణ ఇదే గోల. వాళ్ళేమో రుద్ది వదిలిపెడతారు. బట్టి చదువులు, పిల్లలకి ప్రెషరు. ఏముంది, టైం అలా మారిపోయింది అసలు. అదిగోండి చూడండి, లక్కవరం ఊర్లోకి వచ్చాం మాటల్లోనే. చాలా క్యూట్ విలేజ్ ఇది, చాలా చాలా క్యూట్ విలేజ్. సీనరీస్ చాలా బాగుంటాయి. ఈ లక్కవరం ఊర్లోంచి అలా లోపలికి వెళ్ళి కొద్దీ కూడా చాలా చిన్న చిన్న విలేజెస్ ఉంటాయన్నమాట. కాలంతో పాటు ఎవల్యూషన్. పెంకుటిళ్ళు ఉండేవి ఇది వరకు ఎక్కువ, కానీ ఇప్పుడు ఎవరు కూడా మెయింటైన్ చేయలేకపోతున్నారు పెంకుటిళ్ళని. ఇంకా పెంకుటిళ్ళు తీసేసి డాబాలు కట్టేస్తున్నారు అందరూ కూడా. ట్రిపుల్ డ్రైవింగ్, బుడ్డగడ్డ నడిపేస్తున్నాడు బండి. భలే ఉంది కదా ఊరు, చూడండి. క్రేజీ అసలు ఇలాంటి రోడ్లలో బైక్ మీద. హాయ్ నాన్న, మీది ఈ ఊరేనా? హేవతి. వెరైటీగా ఉందిరా పేరు. నీది? సత్యశ్రీ. నాను. ఆ కుర్రోడి పేరేంటి? నాను. ముద్దు పేరా? సురేంద్ర. శివేంద్ర. సూపర్, థ్యాంక్ యూ నాన్న. ఏమండి, ఈ పాట గుర్తుపెట్టారా? సూపర్ హిట్ మూవీ అష్టాచమ్మ, నాని హీరో. ఆ సినిమా కూడా ఈ సరౌండింగ్స్లోనే షూట్ చేశారన్నమాట. మళ్ళీ జుయ్యి చిన్న తార్ రోడ్ వచ్చింది. అమ్మో, ఈ రోడ్ అయితే భలే ఉంది. కాకపోతే ఎదురుకుండా ఏమైనా బస్సు వస్తే మనం కొంచెం స్లో డౌన్ అయ్యి కామ్గా వెళ్ళడం మంచిది. కాదు కూడదు అని దూసుకెళ్తా అంటే అలా ఎదుగుండా కొబ్బరి డొంకల్లోకి వెళ్ళిపోతాం, ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి నిదానమే ప్రధానం. చూడండి, గడ్డి బాంబు భలే వేస్తారు ఇక్కడ, గడ్డి బాంబులు మా కోనసీమలో. వావ్, అంకుల్ గారు మనల్ని చూస్తున్నారు, ఏదో వీడియో తీస్తున్నారండి. మా బుడంకాయ కెమెరా డీజే ఆస్మో పాకెట్ 3ని చూసి అందరూ అంటే స్పెషల్గా చూస్తారు. ఫోన్తో వీడియో తీయడం వేరు. ఈ డివైస్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది కదా. సో అదనమాట. హలో, బుడ్డగాళ్ళు భలే ఉన్నారు. మన ప్రీవియస్ బైక్ రైడ్ వీడియోలో మలికిపురం, దిండి, రామరాజులంక, చించినాడ బ్రిడ్జ్ అన్నీ కవర్ చేసాం. సరదాగా లోకల్స్తో పలకరింపులు కూడా ఉంటాయి. ఆ వీడియో మిస్ అయితే కింద పిన్ కమెంట్లో ఉంది, చూడండి. అలాగే దిండి రిసార్ట్ వీడియో కూడా పెడుతున్నాను, చూడండి. కొంచెం ముందుకెళ్తే ఒక మంచి కాలువ వ్యూ ఉంటుంది. కాలువ, బ్రిడ్జ్, అక్కడ చాలా సినిమా షూటింగ్స్ అవి కూడా చేశారు, చిన్న చిత్తగా సినిమాలు. అవి సరదాగా చూపించడానికి తీసుకెళ్తున్నాను అనమాట ఇప్పుడు. అమ్మో,
కుక్క పిల్లలు రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు బాబు. మమ్ము చాలా ప్రమాదం. ఆ కుక్క పిల్లలకి ఏదో మనం హార్న్ చేస్తున్నాం అనుకుని తల్లి కుక్క వచ్చి తరివేస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. యాక్చువల్గా ఇదిగోండి బాగా ఇంకా లైట్ ఫెయిల్ అయిపోయే టైం అనమాట. వీడియో క్లారిటీ ఎలా వస్తుందో లేదో తెలియదు, బాగానే వస్తుంది అనుకుంటున్నా, కానీ క్రేజీ ఉంది డ్రైవ్ అయితే. అబ్బో ఇక్కడ ఇంకా ఆర్సీబీకి పోస్టర్ వేస్తారు. అదిగోండి, రామాలయం లేని ఊరు ఉండదుగా. జై శ్రీరామ్. ఏం మాట్లాడాలో తెలియట్లేదు నాకైతే. ఎలాంటి రోడ్డు ఉంటే అలా ఒక స్కూటీయో ఒక బైకో ఉంటే అలా అంత దూరంలో వెళ్ళిపోవచ్చు. కానీ బెస్ట్ థింగ్ ఏంటంటే రోడ్లు మాత్రం చాలా బాగున్నాయి ఇక్కడ. ఇంత రిమోట్ ప్లేస్కి వచ్చినా మంచి సీసీ రోడ్లు, తార్ రోడ్డు చాలా బాగుంది. అలా అన్నానో లేదో కొంచెం గతుకుల రోడ్డు వచ్చింది, అయినా పర్లేదు, సైడ్ నుంచి లాగించేద్దాం. మనం ఇందాకటి నుంచి మాట్లాడుకుంటుంది ఈ బ్రిడ్జ్ గురించే అనమాట. కొంచెం శిథిలావస్థకు వచ్చేసినట్టుగా అనిపిస్తుంది. వ్యూస్ మాత్రం బాగుంటాయి ఇక్కడ. ఫ్రీ చైతన్య పారాయణ, ఫ్రీ చైతన్య పారాయణ. ఈ బ్రిడ్జ్ నుంచి పెద్ద పెద్ద లారీలు వెళ్తున్నాయి, ఆటోలు వెళ్తున్నాయి, ట్రాఫిక్ బాగానే తిరుగుతుంది. కానీ బ్రిడ్జ్ చూస్తే చాలా పాత పడిపోయింది. కొత్త బ్రిడ్జ్ వేయాలి ఇక్కడ. కొబ్బరి చెట్లు తాలూకు పచ్చదనం పడి ఆ వాటర్ కూడా గ్రీనిష్ షేడ్లో కనిపిస్తుంది. క్యూట్గా ఉంటుంది లొకేషన్. ఇదేంటంటే మన సినిమాల్లో మాత్రం మంచి ఫిల్టర్లు వేసి ఇంకా బ్యూటిఫై చేస్తారు. ఇలాంటి ప్లేసుల్లో ఏంటంటే మనం ప్రత్యేకించి సెట్ ఏమి వేయక్కర్లేదు, న్యాచురల్ అనమాట. ఆ న్యాచురల్ బ్యూటీకి కొన్ని ఫిల్టర్స్ యాడ్ చేసి మంచి ఎడిటింగ్ కొట్టారనుకోండి, సూపర్ అనమాట. అందుకే గోదావరి జిల్లాలో బోల్డని షూటింగ్లు. దోమలు కుట్టేసినాయా? చక్కగా ఈ కెనాల్ పక్కనే ఒక గుడి కూడా ఉంది. ఈవేళ మండే, శివుడి పాటలు వినిపిస్తున్నాయి. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఈ బ్రిడ్జ్ కండిషన్ చూడండి, చాలా డ్యామేజ్ అయిపోయింది. అసలు కొత్తగా బ్రిడ్జ్ కట్టాల్సిన నెసెసిటీ ఎంతైనా ఉంది. అటువైపు అయితే మొత్తం రైలింగ్ అంతా లెగిసిపోయింది మొత్తం. లైట్ ఫెయిల్ అయిపోతుంది. ఈ టైంలో ఎక్కువ కంటెంట్ మనం తీసినా ఎడిటింగ్ ఇంకా కష్టపడాలి. దోమలు కూడా ఇంకా ఎక్కువ కొడతాయి. సో ఈ వీడియో ఇంతటితో ఆపేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. హైదరాబాద్ బస్సు వెళ్తుంది చూసారా? ప్రతిరోజు సాయంత్రం చాలా బస్సులు వెళ్తాయి. రాజోలు, అమలాపురం, మలికిపురం ఇవన్నీ టచ్ చేసుకుంటూ హైదరాబాద్కి, మరీ ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి డైరెక్ట్ బస్సులు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి గల్ఫ్ వెళ్ళే వాళ్ళు చాలా ఎక్కువ.